హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు డిఫరెంట్ గ్యాడ్జెట్స్ని అయితే తీసుకొచ్చాను. ఈ వీడియోలు చూసే గ్యాడ్జెట్స్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. అలాగే మీకు ఒక వెరైటీ బ్లూటూత్ స్పీకర్ని కూడా తీసుకొచ్చాను. ఇవన్నీ మిస్ అవ్వకూడదు అంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ గ్యాడ్జెట్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 Servo L9. గైస్, ఈ డిఫరెంట్ గ్యాడ్జెట్ని చూసి మీరు ఏమనుకుంటున్నారు? మీకు ఇది ఒక బ్లూటూత్ హెడ్సెట్ అనిపించవచ్చు, కానీ ఇది రాంగ్. ఈ గ్యాడ్జెట్ ఒక మినీ మొబైల్ ఫోన్, అలాగే ఇది ఒక బ్లూటూత్ హెడ్సెట్ కూడా. ఇది చూడడానికి అస్సలు అలా అనిపించదు, కానీ అదే దీని స్పెషాలిటీ. అంతేకాకుండా ఈ మినీ ఫోన్ సిమ్ కార్డ్ మరియు మెమరీ కార్డ్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో ఉండే స్పీకర్స్ HD వాయిస్ ని సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మీరు ఇన్కమింగ్ కాల్ ని రిసీవ్ చేసుకుని ఈజీగా మాట్లాడవచ్చు. దీని వెయిట్ మరియు కంఫర్టబుల్ గురించి మాట్లాడితే ఈ మినీ ఫోన్ చాలా తక్కువ వెయిట్గా ఉంటుంది. దానివల్ల దీన్ని ఎంతసేపు పెట్టుకున్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంతేకాకుండా మీకు దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. నెంబర్ 2 ఎవ్రీడే నైఫ్. ఫ్రెండ్స్, నైఫ్ ఎలాంటి వస్తువు అంటే దీంతో మనం పెద్ద పెద్ద వస్తువులను కూడా ఈజీగా కట్ చేయవచ్చు. కానీ నైఫ్ ఎలా అయితే వస్తువులను కట్ చేయడానికి యూజ్ అవుతుందో అలాగే దీని సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది. దానివల్ల నైఫ్ని మనతో క్యారీ చేయలేము. ఒకవేళ మీరు క్యాంపింగ్కి వెళ్తే మీకోసం ఒక బెస్ట్ గ్యాడ్జెట్ ఎవ్రీడే నైఫ్. గైస్, ఈ నైఫ్ చూడడానికి చాలా చిన్నగా ఉన్నా కూడా దీని షార్ప్నెస్ గురించి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎందుకంటే దీనిలో ఉన్న బ్లేడ్ చాలా షార్ప్గా ఉంటుంది. దాంతో మీరు థ్రెడ్ మరియు బాక్స్, పేపర్ లాంటి వాటిని కట్ చేయవచ్చు. గైస్, ఈ నైఫ్ ఫోల్డబుల్ ఫీచర్తో వస్తుంది. ఫోల్డబుల్గా ఉండడం కూడా సేఫ్టీకి చాలా ఇంపార్టెంట్. ఈ నైఫ్లో మీకు 12 డిఫరెంట్ టైప్ బ్లేడ్స్ ఉంటాయి. వాటిని మీరు ఈ విధంగా సింపుల్ వేలో రీప్లేస్ చేయవచ్చు. మీకు ఈ నైఫ్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 3 వెస్టా క్లిప్. ఇది ట్రెడిషనల్ పాకెట్స్ మరియు మొబైల్ ఫోన్ హోల్డర్ కంటే చాలా బెటర్, ఎందుకంటే మీకు దీంట్లో మల్టీప్లే ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ ఫీచర్స్ గురించి చూద్దాం. గైస్, మీరు దీన్ని మీ స్మార్ట్ ఫోన్కి స్టిక్ చేసి స్మార్ట్ ఫోన్ని హోల్డ్ చేయవచ్చు. అలాగే ఈ క్లిప్ని ఓపెన్ చేసి ల్యాండ్స్కేప్ లేదా పోర్ట్రేట్ యాంగిల్లో ఫోన్ను పెట్టవచ్చు. ఈ క్లిప్తో ఇంకో యూజ్ ఏమిటంటే ఇది స్మార్ట్ ఫోన్ని కింద పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మీరు దీంతో మీ మొబైల్ ఫోన్ని బ్యాగ్ లేదా పాయింట్కి హుక్ చేసుకోవచ్చు. దీని డిజైనింగ్ మరియు డ్యూరబిలిటీ గురించి మాట్లాడితే ఈ క్లిప్ను మెటల్తో తయారు చేశారు. దానివల్ల ఇది కింద పడినా కూడా డ్యామేజ్ అవ్వదు. నెంబర్ 4 రోగ్ ఎటీ. గైస్, రోగ్ ఎటీ పేరుతో ఉన్న గోప్రో ఓనర్స్కి అయితే నచ్చుతుంది. స్పెషల్లీ గోప్రో కెమెరా కోసమే తయారు చేశారు. ఇది ఒక ట్రైపాడ్ మరియు బాటిల్ మౌంట్. ఇది 2 మోడల్స్తో మరియు 4 థ్రెడ్స్తో వస్తుంది. దీన్ని అయితే యూజ్ చేయడం చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఒక ఎంటీ బాటిల్ని తీసుకొని దానికున్న ఆ క్యాప్ని తీసేసి ఆ క్యాప్ ప్లేస్లో ఈ మౌంట్ని పెట్టాలి. దాని తర్వాత మీరు దానికి గోప్రోని అటాచ్ చేసి మీరు యూజ్ చేయవచ్చు. ఈ మౌంట్ని బాటిల్కి పెట్టడం వల్ల యూజ్ ఏమిటంటే ఒకవేళ గోప్రో మీ హ్యాండ్ నుండి వాటర్లో పడిపోయినా ఈ బాటిల్ మునగదు. దాంతో మీకు గోప్రో సేఫ్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మౌంట్ని మీరు గొరిల్లా ట్రైపాడ్ కూడా పెట్టి యూజ్ చేయవచ్చు. నెంబర్ 5 స్పీకర్ బ్యాండ్. గైస్, మనకు ఏదైతే బ్లూటూత్ స్పీకర్స్ వస్తాయో అవి పోర్టబుల్గా ఉంటాయి. వాటిని మనం ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు. కానీ మనం వాటిని ఒక సర్ఫేస్ మీద అయితే పెడతాము. కానీ ఒకవేళ స్పీకర్ మీ హ్యాండ్కి పెట్టి ఉంటే అది చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది కదా. ఇదే ఆ స్పీకర్ బ్యాండ్. సేమ్ ఇది ఒక వాచ్ డిజైన్ లాగా ఉంటుంది. దీన్ని అయితే యూజ్ చేయడం చాలా ఈజీ. అంతేకాకుండా మీకు దీంట్లో బ్లూటూత్ ఉంటుంది. దాని ద్వారా మీరు మొబైల్ కనెక్ట్ చేసి సాంగ్స్ వినవచ్చు. అంతేకాకుండా ఈ స్పీకర్స్ అయితే చాలా హై క్వాలిటీ అవుట్పుట్ని ఇస్తాయి. ఈ స్పీకర్ బ్యాండ్స్ని అయితే మీ హ్యాండ్స్కి ఈజీగా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా దీన్ని మీరు మీ బైసికల్ మీద కూడా మౌంట్ చేయవచ్చు. ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. నెంబర్ 6 హీలియో. ఇది 2-in-1 సోలార్ పవర్ బ్యాంక్ మరియు టార్చ్. దీంట్లో అయితే మీకు పవర్ బ్యాంక్ ఉంటుంది, అలాగే దాంతోపాటు హై ఇంటెన్సిటీ టార్చ్ కూడా ఉంటుంది. ఇది మీకు అడ్వెంచర్ యాక్టివిటీస్తో పాటు ఎమర్జెన్సీలో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీరు అడవిలో క్యాంపింగ్కి వెళ్తే అక్కడ మీకు ఎలక్ట్రిసిటీ అనేది ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో ఈ డివైస్ చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీని స్పెక్స్ గురించి మాట్లాడితే దీంట్లో మీకు టార్చ్ ఉంటుంది. దీన్ని అయితే ఆన్ చేయడానికి సైడ్కి బటన్స్ ఉంటాయి. అలాగే మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవుట్పుట్ కూడా ఉంటుంది. దాని ద్వారా USB కేబుల్ని ప్లగ్ ఇన్ చేసి మీ స్మార్ట్ ఫోన్ని మరియు ఇంకా చిన్న చిన్న డివైస్ని ఛార్జ్ చేయవచ్చు. ఓవరాల్గా క్యాంపింగ్కి వెళ్ళే వాళ్ళకైతే ఈ గ్యాడ్జెట్ ఒక మంచి చాయిస్ అవుతుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చితే మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ